ఫోన్లే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏ అవార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు. ఇదే అవార్డమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమిజా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. పిన్ని వరస. నెంబర్ 97. 97. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. ఆగు మై సన్, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. తన ప్రాణాలకు తెగించి ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। ఒరే ఊడపంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.